సో ఇప్పుడు ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుందని మీకు అనిపిస్తున్నది? ట్యాపింగ్ కేసు ఎవరెవరు అరెస్ట్ అవ్వచ్చు? ఒకవేళ అరెస్ట్ నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిగితే ఎవరెవరిని లోపల? కేసీఆర్నే అరెస్ట్. కేసీఆర్ పెద్దోడు పైన ఉన్నోడు కరెక్ట్ అయినోడు కాకపోతే తన కింద ఉన్న వాళ్ళు అరాచకాలు చేస్తున్నప్పుడు ఆ అరాచకాల మచ్చ, ఆ అరాచకాల ద్వారా ప్రజలకు ఏర్పడుతున్న శారో, కన్నీటి గాథ, ఇవన్నీ కూడా ఎవరికి తగులుతాయి? అల్టిమేట్ గా కేసీఆర్కే తగులుతాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ అధినేతగా ఎవరు భరించాలి? ఏవన్ మస్ట్ అండ్ షుడ్ బి కేసీఆర్. అంతే. కేసీఆర్ ని అరెస్ట్ చేస్తే కదా ఈ చెత్త గ్యాంగ్ అంతా కూడా బయటికి పోయేది. చెత్త గ్యాంగ్ అందరు ఉన్నారు, కేటీఆర్ ఉన్నాడు. ఇది ఎంత సీరియస్ కేసుగా మనం పరిగణించాలి అంటే? దేశద్రోహమే. నేను ఇంకా స్పష్టంగా చెప్తున్నా, సైబర్ నేరాలకు కూడా నైజీరియాకు కూడా వీళ్ళు ఇన్ఫర్మేషన్ అమ్ముకున్నారు అన్న ఇన్ఫర్మేషన్ నాకుంది. నైజీరియా దొంగలు ఉన్నారు కదా సైబర్ గ్యాంగ్లకు, మీరు ఫోన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్, మీ అకౌంట్ నంబరు, మీ పిన్ నెంబరు, మీ పాన్ నెంబరు, మీ బ్యాంక్ అకౌంట్ల నెంబర్లు అన్ని కూడా దాంట్లో వీళ్ళు సంగ్రహించిండ్రు. వీళ్ళు అవసరానికి డాటా అని అందరు మనం అనుకుంటాం సెల్ ఫోన్ కంపెనీలు అమ్ముకుంటున్నాయి. కాదు వీడే అమ్మిండు. తెలంగాణలో జరిగిన సైబర్ ఫ్రాడ్లను కూడా ఎంక్వైరీ చేస్తే ప్రణీత్ రావు హస్తం ఉంటుంది. వీడిచ్చిన ఇన్ఫర్మేషన్ తోనే నైజీరియన్స్ సైబర్ అటాక్లు చేసిర్రు బ్యాంక్ అకౌంట్ల మీద, ఫండ్స్ సైఫన్ చేసి. ఎట్లా మెసేజ్ కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది కదా, పూర్తిగా తెలిసిపోతుంది. అంతే. మన కొద్దిసేపు మనం ఫోన్ ఆఫ్ చేసుకున్నా కూడా వాడు లింక్ చేసుకొని ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇంకా ఒక విచిత్రమైన సైబర్ ఫ్రాడ్ ఉందంట ఇందులో. మనకి తెలియకుండానే నెలకు ఒక 200 రూపాయలు 300 రూపాయలు మన అకౌంట్లోకి వెళ్ళి ఆటోమేటిక్గా డిడక్ట్ అవుతాయి. 200 300 మీరు చూసుకోరు, నేను చూసుకోను. ఎందుకు కట్ అయినవి కూడా తెలియదు. అసలు మనం ఎప్పుడు బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకుంటాం? చేసుకునే ప్రయత్నం కూడా చెయ్యం అసలు. అంటే 200 300 కన్సిస్టెంట్గా ఒక అకౌంట్ నుంచి కొన్ని వేల లక్షల అకౌంట్ల నుంచి వెళ్ళిపోతే అది ఎంత పెద్ద సంపద క్రియేట్ అవుతుంది. అటువంటి ఫ్రాడ్స్ కూడా వీళ్ళు చేసినట్టు నాకుంది ఇన్ఫర్మేషన్. మరి పోలీసు వాళ్ళు తేల్చి చెప్పాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏదైనా నేను ఒక ఆరోపణ చేస్తే గవర్నమెంట్ కదా డిఫెండ్ చేయాల్సింది. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో జరిగింది కాబట్టి ప్రూవ్ చేయడానికి కష్టమయ్యేది. ఇప్పుడు గవర్నమెంటే ఒక అథారిటీని ఫామ్ చేసి వాళ్ళే ఒక రిపోర్ట్ ఇచ్చి ప్రణీత్ రావు అనేటోని ఊస్ట్ చేసి బయటపడేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టినరు అంటే నా ఇన్ఫర్మేషన్కి జెన్యూనిటీ ఉన్నట్టే కదా. ఇంకా నేను మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకైతే లేదు. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ని బయటికి లాగాలంటున్నాను నేను. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజలకు నిజంగా మేలు చేయాలన్న ఉద్దేశం ఉంటే ఎంత సైబర్ ఫ్రాడ్ అయింది, ఎంత ఫోన్ ట్యాపింగ్ల వల్ల నష్టం జరిగింది, ఎవరెవరి ఫోన్లో ట్యాప్ చేసిండ్రు, వాళ్ళకి జరిగిన ఇన్ఫ్రింజ్మెంట్ ఐఎమ్ ఏబుల్ టు, నేను ఇప్పుడు ₹1 కోటి పరువు నష్టం దావా వేసుకోవచ్చు డిపార్ట్మెంట్ మీద జరిగింది కాబట్టి. నా పరువు ఇప్పుడు నా ఆంతరంగికులతో నేను మాట్లాడే ఇన్ఫర్మేషన్, నా వైఫ్తో నేను మాట్లాడే ఇన్ఫర్మేషన్ వినడానికి ఎంత అసహ్యంగా ఉంటుంది ఎవరికైనా కానీ. ఇప్పుడు కేసీఆర్ అనేటోడు రైట్ ఆర్ రాంగ్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా ఉన్నాం మనం అనుకున్నాం, కక్క చిచ్చ అనుకున్నాం. అమ్మ నాన్న తర్వాత కుటుంబ సభ్యుల తర్వాత అంతే ఎంత హోదా ఇచ్చినాం మనం. మరి వాడు నా పిల్లలతో మాట్లాడుకున్నది ఏంటే వాడేం తండ్రి అవుతాడు, వాడేం చిచ్చ అవుతాడు, వాడేం మామ అవుతాడు. మామ అయితే నా వైఫ్ కి చిన్న ఆయన అవుతాడు. చిన్న ఆయన ఒక ఆడపిల్ల సంభాషణ వినొచ్చా? ఇంత హీనం ఈ బతికే కంటే పెండ పురుగు కంటే కూడా అధ్వానం బతుకులు ఇవన్నీ వినే. నేను ఆరోపించట్లేదు, నేనేదో శపించట్లేదు, కానీ పెయిన్ ఉంటది కదా ఖచ్చితంగా. ఆ పెయిన్ లోంచి వచ్చిన మాటలు అసలు కాన్స్టిట్యూషనల్ అఫెన్స్, ఇది కాన్స్టిట్యూషనల్ అబ్యూజ్. ఇది ఒక హెడ్గా, ఒక ముఖ్యమంత్రిగా, కాన్స్టిట్యూషన్ పోస్ట్ హెడ్గా ఉండి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఇంత నీచమైన పనులు చేసేదానికంటే క్యాప్రోఫాగస్ అంటారు. అంటే సొంత దాని మీద తిని బతికేటోళ్ళు, అంతే సొంత విరేచనాన్ని సొంత దాని మీద తిని బతికేదాన్ని క్యాప్రోఫాగస్ అంటారు. అటువంటి జీవులు వీళ్ళు. స్ట్రైట్గా ఎంతో విలువ ఉండేది, ఎంతో గౌరవం ఉండేది ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అంటే. ఉద్యమ నాయకుడుగా చాలా నెత్తిన పెట్టుకున్నాం. అమ్మ నాయన కంటే కూడా ఒక సందర్భంలో ఎక్కువ విలువ ఇచ్చి, తల్లిదండ్రి కంటే కూడా ఎక్కువ విలువ ఇచ్చి, మనకు అవసరం ఉన్నా లేకున్నా